నెల్లూరులో కార్మిక సంఘాల ఐక్యవేదిక ఆధ్వర్యంలో నిరసనలు జరిగాయి. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కార్మిక వ్యతిరేక విధానాలను మానుకోవాలని సిఐటియు జిల్లా అధ్యక్షుడు టీవీ ప్రసాద్ డిమాండ్ చేశారు. పెరుగుతున్న ధరలకు అనుగుణంగా కనీస వేతనం 26,000గా నిర్ణయించాలని, కాంట్రాక్ట్ మరియు అవుట్సోర్సింగ్ వ్యవస్థను రద్దు చేసి ఉద్యోగులను క్రమబద్ధీకరించాలని కోరారు. కార్మిక చట్టాల్లో మార్పులు హక్కులను హరించేలా ఉన్నాయని ఆగ్రహం వ్యక్తం చేశారు. అలాగే అంగన్వాడీ, ఆశా, మిడ్ డే మీల్ వర్కర్లకు పని భద్రత కల్పించాలని డిమాండ్ చేశారు. నెల్లూరులో కార్మిక సంఘాల ఐక్యవేదిక ఆధ్వర్యంలో నిరసనలు జరిగాయి. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కార్మిక వ్యతిరేక విధానాలను మానుకోవాలని సిఐటియు జిల్లా అధ్యక్షుడు టీవీ ప్రసాద్ డిమాండ్ చేశారు. పెరుగుతున్న ధరలకు అనుగుణంగా కనీస వేతనం 26,000గా నిర్ణయించాలని, కాంట్రాక్ట్ మరియు అవుట్సోర్సింగ్ వ్యవస్థను రద్దు చేసి ఉద్యోగులను క్రమబద్ధీకరించాలని కోరారు. కార్మిక చట్టాల్లో మార్పులు హక్కులను హరించేలా ఉన్నాయని ఆగ్రహం వ్యక్తం చేశారు. అలాగే అంగన్వాడీ, ఆశా, మిడ్ డే మీల్ వర్కర్లకు పని భద్రత కల్పించాలని డిమాండ్ చేశారు. విభజించి కార్మిక వర్గ కడుపు కొట్టేదాని కోసం చేసిన ప్రయత్నానికి నిరసనగా దాదాపు 2020 నుంచి కార్మిక సంఘాలన్నీ కూడా ఐక్యంగా ముక్త కంఠంతో ఈ యొక్క లేబర్ కోడ్లు కార్మిక వర్గానికి ద్రోహం చేసేటటువంటి మార్పులు చేశారు, వాటిని ఉపసంహరించుకోండి అని చెప్పి ముక్త కంఠంతో పోరాడారు. అట్లాగే ఫిబ్రవరి 12వ తేదీన మొన్న 36 కోట్ల మంది భారతదేశంలో ఉండేటటువంటి కార్మికులు, మధ్యతరగతి ఉద్యోగులు, రిటైర్డ్ ఉద్యోగులు వీళ్ళందరూ కూడా ఈ కార్మిక చట్టాల యొక్క సవరణని వ్యతిరేకిస్తూ జాతీయ సమ్మె కూడా జయప్రదంగా చేశారు. అయినా నరేంద్ర మోడీ సిగ్గు లేకుండా ఈ యొక్క కార్మిక చట్టాల సవరణ ఏవైతే చేశారో కోర్ట్స్ ని ఈ రోజు నుంచి ఏప్రిల్ 1వ తేదీ నుంచి అమలుకు పూనుకోవడం అనేది మనమందరం కూడా సిగ్గుపడాల్సిన విషయం. ప్రజాస్వామ్యం అట్లాగే రాజ్యాంగం మీద నమ్మకం లేనటువంటి నరేంద్ర మోడీ ప్రభుత్వం ఆయనకి చెంచాలుగా తయారైనటువంటి మన ఆంధ్రదేశంలో ఉండేటటువంటి కూటమి లాంటి ప్రభుత్వాలు 38 కోట్ల మంది కార్మికులు ఈ లేబర్ కోడ్ని వ్యతిరేకిస్తూ సమ్మెలో పాల్గొన్నారు. అయినా మొండిగా ఈ కేంద్ర ప్రభుత్వం ఈ లేబర్ కోడ్ని తీసుకొని రావడం అనేది దుర్మార్గం. కార్పొరేట్ సంస్థలకు కట్టు బానిసలుగా కార్మికుల్ని మార్చేటువంటి ఈ లేబర్ కోడ్స్ని సిఐటియు పూర్తిగా ఖండిస్తూ ఉంది. దీన్ని వెంటనే ఈ రోజు అమలు చేస్తున్నామని చెప్పి ప్రకటించినటువంటి నిర్ణయాన్ని ఉపసంహరించుకోవాలని, లేని పక్షంలో దేశవ్యాప్తంగా అన్ని కార్మిక సంఘాలు